అయితే తను కూడా ఎంతో ఎన్లైట్మెంట్ పొందిన వ్యక్తి. మన స్పిరిచువాలిటీకి తను కూడా దాంతోనే సాధ్యమైందని అనిపించింది. సో ఈ మహాత్మా గాంధీలోని ఈ కోణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మన ప్రేక్షకుల కోసం కొంచెం వివరించండి. నాకు యాక్చువల్గా నాకేం తెలియదు. ఓకే, నేను చదివాను అతని ఆటోబయోగ్రఫీ. సో ఇంకొక ముగ్గురు ఉన్నారు, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కట్టబ్రహ్మ. సబ్జెక్టివ్ అది. ఓకే, ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తా. ఓకే, ఎందుకంటే ఒక మనిషిని మనం ఒక చిత్రంలో చూడడానికి లేదు, అవి విరాట్ స్వరూపాలు అవి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడుగు ఒకటి చెప్తాడు. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి నేను ఒకటి చెప్పాను అనుకో, మహాత్మా గాంధీ గురించి ఆల్రెడీ అధ్యయనం చేసిన వాడు అంటాడు అసలు నువ్వు ఆయన ఏమేం చేసిండో తెలుసా అని మెల్లగా పర్సనాలిటీ దానిలోకి వెళ్తుంది. తెలుసుకోవాల్సిన స్వాతంత్రం ఏంటి, నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా లేదా, అసలు ఒకరు ఇచ్చేదా. సో ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ తనకు సాధ్యమని తాను చేశాడు. ఇప్పుడున్న పొలిటీషియన్స్ ఏం చేశారో అప్పుడున్న పొలిటీషియన్స్ అదే చేశారు, నథింగ్ చేంజ్డ్. అప్పుడు రాళ్లతో కొట్టుకుంటున్నారు, ఇప్పుడు కొంచెం బంగారంతో కొట్టుకుంటున్నారు. యాటిట్యూడ్ మారలే. అందుకని అది చరిత్రకు సంబంధించింది, చరిత్రకారులు చెప్తారు. ఇప్పుడు మనం ఎవరన్నా ఒక వ్యక్తిని గురించి చెప్పామనుకో, వీ హ్యావ్ టు బీ స్పెసిఫిక్. ఓకే, జనరలైజ్ పనికిరాదు. ఇప్పుడు మహాత్మా గాంధీ కాదు, ప్రపంచంలో ఉన్న అందరు మనుషులు నేను గౌరవిస్తాను. సో దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చాడు, ఆయన ఒక్కడే దీన్ని తీసుకురాలి. చాలామంది కలిసి, నిన్ననే ఖుదీరామ్ బోస్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఆయన జన్మదినం. ఖుదీరామ్ బోస్ ఎవరికి తెలుసు? సావర్కర్ కూడా దేశం కోసం పోరాడంటాడు. అండమాన్లో ఉన్నాడు. కానీ కొందరంటారు సావర్కర్ బ్రిటిషర్స్కి ఉత్తరాలు రాష్ట్రంలో చెప్పినట్టు. సో ఎంత కంటెంట్ ఉందంటే అందరికీ ఏకాభిప్రాయం కుదరదు. అసలు మన ఒక ఫ్రెండ్ గురించి నువ్వు అడిగితే ఇంకో ఫ్రెండ్ వచ్చి వాడు చెడ్డవాడని చెప్తాడు. ఇది ఇంకా మాట వరుసకే వాళ్ళది రిటర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు రాసిన లెటర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫేవర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు భగత్ సింగ్ మరణానికి కారణం ఎవరు అని ఇంటర్నెట్లో కొట్టు. సుభాష్ చంద్రబోస్ మరణించిన తర్వాత ఒక 15 years అసలు ఎందుకు స్పైయింగ్ చేశారు అతని కుటుంబం మీద. సో సుభాష్ చంద్రబోస్ రష్యాలో సైబీరియాలో అక్కడ మరణించడం ఒక వార్త ఉంది. సుభాష్ చంద్రబోస్ ఒక ప్లేన్ క్రాష్లో మరణించడం ఒక వార్త ఉంది. సుభాష్ చంద్రబోసే గుమ్నామీ బాబా అని ఇప్పటికి కోర్టు కేసు నడుస్తుంది. కావాలంటే అనుజ్ ధర్ అనే ఒక వ్యక్తి పేరు కొట్టు, అతని వీడియోస్ చూడు, అతను రాసిన పుస్తకాలు 2 ఉన్నాయి, చదువు. నేను చదివాను కాబట్టి నేను అంతర్గతంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను అంతే. వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళు చేశారు. వీఆర్ నాట్ హియర్ టు గివ్ ఎనీ సర్టిఫికెట్స్ టు ఎనీబడి. ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఈయన మహనీయుడు, ఆయన మహనీయుడు, ఎవరికి తెలుసు? నేనంట అందరూ మహనీయులే. వ్యవహారం కోసం ఏమన్నా చేయబ్బా. విషయం ఏంది, లైఫ్ అనేది వేరు, సమాజం వేరు. సమాజంలో మళ్ళీ ట్రెడిషన్స్ వేరు, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. నువ్వు జస్ట్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అది ఎస్ అనేవాళ్ళు 50 మంది, నో అనేవాళ్ళు 100 మంది ఉంటారు. ఓకే, ఇంకో స్టేట్మెంట్ సుభాష్ బోస్ గురించి ఇస్తే ఇంకోటి చెప్తారు. పుట్టినరోజు నేను జరుపుకోనంటే ఎంత గమండి వీడికి అంటారు. నేను ప్రతిరోజు జరుపుకుంటే గ్రేట్ బ్రో అంటారు. తర్వాత నేను పెద్ద పార్టీ ఇస్తున్న, చిరంజీవి వచ్చినట్టే వావ్ అంటారు. నేను 1000 మందికి అన్నదానం చేస్తున్నట్టు సూపర్ అంటారు. అంతలో నేను తప్పు చేసిన తెలుసా, వీడు నాకు ముందే డౌట్ వచ్చింది, వీడు అవలగాడని. సో నేను అంటున్నది పబ్లిక్, తర్వాత సొసైటీ అండ్ పాలిటిక్స్, దాన్ని చర్చించడానికి ఒక యూట్యూబ్ సమాజం ఉంది. సో ఇప్పుడు డాక్టర్ సర్జరీ చేస్తాడు, కంపౌండర్ జస్ట్ అందియాలి. అట్లనే ఒకరు వంట చేస్తారు, ఒకరు పక్కన కూరగాయలు తరిగియాలి. పైలట్ నడుపుతున్నాడు, మన వెనుక సపోర్ట్ కాకుండా పోవాలి. సో ఈ సమాజంలో నాకున్న మేధాశక్తిని బట్టి, నాకున్న అవగాహన బట్టి నేను పొలిటికల్ కామెంటరీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే అది ఇమ్మీడియట్గా పర్సనల్ వర్బల్ స్పాట్ అవుతుంది. వీడు కూడా బీజేపీ గాడే, ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి ఓటేసినావు అంటే చెప్పాలంటే నువ్వు విదిన్ నో టైం 2 భాగాలకు విడిపోతుంది సమాజం. వాడికున్న ధారణ నుంచి వాడు సత్యాన్ని వదిలేస్తాడు. సత్యానికి అసలు పాలిటిక్స్ లేవు, దానికి దేశం లేదు, బౌండరీ లేదు. ఎట్లయితే ఆకలి గురించి నేను మాట్లాడుతున్నా, పదార్థం గురించి పాలిటిక్స్ మాట్లాడుతుంది. అంటే ఇది అంతర్గతంగా తెలుసుకుందాం. మూఢనమ్మకం కాదు అది, మూఢనమ్మకం వేరే. నేనేమంటున్నా అంటే నేను అంటున్నది మనం ఎవరికి ఏ సలహా ఇవ్వద్దు. ఓకే, సో నాకు అర్థమైంది, నీకు చేసుకో, నాకు అర్థమైంది. ఇప్పుడు అదే ఇప్పుడు పెద్ద అంటే మనం నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆలోచించుకోండి
అంతే. అంతవరకు ఓకే. రెండోది మన కాన్వర్జేషన్ వీఆర్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ ఎనీబడి. ఆకాశానికే నీకేమైనా తెలుసుకోవాలనుకుంటే నన్ను అడుగు. ఎంక్వైరీ బేస్డ్ నా వర్క్ అంతా. ఇప్పుడు చెప్పాను కదా, సర్జరీ చేసేవాడు వాడు మెడికల్ షాప్ పెట్టుకోకూడదు. అది వేరే డిపార్ట్మెంట్. అది గౌరవప్రదమైంది. మెడికల్ షాప్ పెట్టుకునేవాడు మెడికల్ ఎక్కడెక్కడ ఏ టాబ్లెట్స్ దొరుకుతాయి అదే వాడు స్లిప్ చదవడం ఇవ్వడం వాడేదో చేయాలి. అందుకని మన కోరేంది అర్థం చేసుకొని అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే లోకాభిరామాయణం స్టార్ట్ అవుతుంది. నువ్వేదో అడుగుతుంది నేను చెప్పను, నాకు తెలిసినా కొన్ని చెప్పను. ఎందుకు చెప్పను? ఐ టుక్ ఏ స్టాండ్ ఇన్ మై లైఫ్. ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి FCRA బిల్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ బిల్. అది నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, దానికి ఒక టైటిల్ కూడా అనుకున్నాను. ఎందుకు తెలుసా? తెలుసుకుంటే తప్పేం లేదు. కానీ FCRA బిల్ ఎవరు తీసుకొచ్చారు? బీజేపీ తీసుకొస్తుంది. బీజేపీ గుడ్ పార్టీ, బ్యాడ్ పార్టీ. ఇమ్మీడియట్గా సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాడు మనిషి. అసలు ఆ బిల్ ఏంది, అది దేశానికి ఏమైనా అవసరమా, ఎంతవరకు అవసరము, దాని ఫుల్ ఫామ్ ఏంది, అసలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇండియాకి ఎందుకు? దానికి ఎగ్జాంపుల్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు నేను విదేశాల నుంచి ఒకరికి పంపించాను 100 రూపాయలు. వాడు నాకు చెప్పాడు అన్నదానం చేస్తానని. నేను పంపించాను. పంపించిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, అందులో 10 రూపాయలు అన్నదానం చేసి ఒక 90 రూపాయలతో తుపాకులు అవి కొని కొందరికి ఇచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఏమడుగుతుందంటే 100 రూపాయలు వచ్చాయి, ఆ 100 రూపాయలు ఎలా ఖర్చు చేసావో నాకు చూపించు అని అడుగుతుంది. ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు కొడుక్కి 1000 రూపాయలు ఇచ్చి తండ్రి ఎరా ఎంత ఖర్చు చెప్పరా అంటే, నీ అమ్మ నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు మళ్ళీ నన్ను లెక్కలు అడుగుతున్నావు అనే సమాజంలో ఉన్నాం మనం. ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తే విషయం నుంచి పక్కకు జరిగి పూర్తి వ్యక్తి మీద బురద చల్లుకోవడం దగ్గర ఆగారు చాలామంది. ఒక వ్యక్తి గురించి వాడి వీడియో పెట్టి ఛాలెంజ్ చేసి మళ్ళీ వీడి గురించి ఆమెకు అసలు విషయం ఏంది? నో బడీ హ్యాస్ ఇంట్రెస్ట్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఇమ్మీడియట్గా బయాస్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా వాటర్ బౌటరీ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా ఉదాహరణకు మనం ఏమన్నా ఒక వ్యక్తిని పొగిడామా, ఆ వ్యక్తి నచ్చని వాళ్ళందరికీ నువ్వు శత్రువు అవుతున్నావు. అందుకని నేను ఎంచుకున్న సబ్జెక్ట్ అదృష్టవశాత్తు దానికి సంబంధించింది కాదు. అప్పుడు నేను ఆనందం గురించి మాట్లాడతాను. పరమ దుర్మార్గుడు కూడా ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు, ఒక పొలిటీషియన్ కూడా ఆనందంగా ఉండాలనుకుంటాడు. సో అది ఏంది అనే విషయం చర్చిస్తున్నా. అందుకని నెవర్ డిస్కస్ విత్ మీ పాలిటిక్స్. దాని అర్థం నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని కాదు. నేను రోజు పాలిటిక్స్ని ఎంత ఫాలో అవుతానో ఈ సోకాల్డ్ పొలిటీషియన్స్ లేదా అనలిస్టులు చేసే పాలిటిక్స్ అనాలిసిస్ కంటే నేను చాలా అద్భుతంగా అనాలిసిస్ చేయగలను. నాకు ఐడియా కూడా వచ్చింది, ఒక ముసుగేసుకొని అనాలిసిస్ చేద్దాం ఒక ఛానల్ పెట్టేది. తర్వాత యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకో ఉంటుంది దానికి. మాస్క్ మ్యాన్ అని ఒకటి పెట్టి కొంచెం వాయిస్ మార్చి ఈరోజు పొలిటికల్ సినారియోలో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసా, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడా సీఎం అవుతాడా, దీని గురించి అంబటి రాంబాబు ఏమంటున్నాడు తెలుసుకుందాం, ఇట్లాంటివి చేద్దాం అనుకున్నా సరదాగానే. కానీ సత్యము నుంచి మనిషి పక్కకి వెళ్ళిపోతాడు. వెరీ రేర్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను. ఇది కూడా పొలిటికల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఎవరు రెస్పెక్ట్ వద్దు. నిజంగా ఉపయోగించేవాడు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి నువ్వు ఒక సాఫ్రాన్ కలర్ దాంట్లో నువ్వు ఒక చాక్లెట్ పెట్టించావు, వాడికి సాఫ్రాన్ అంటే ఇష్టం లేదు, వాడు చాక్లెట్ వదిలేసిపోతున్నాడు. సమాజం అట్లా డివైడ్ అయిపోయింది, రంగుల్లో డివైడ్ అయిపోయింది, ఆలోచనలో డివైడ్ అయిపోయింది, మత గ్రంథాల్లో డివైడ్ అయింది, కులాల్లో డివైడ్ అయిపోయింది. మళ్ళీ నేను ఒక ఒపీనియన్ చెప్పి మహాత్మా గాంధీ గురించి, వై షుడ్ ఐ డివైడ్? దానికి ChatGPT ఆ మహాతల్లి చాలు, మనం అక్కర్లేదు. నేను అర్థం చేసుకోవాల్సింది నా అధ్యయనంలో తెలుసుకున్నా. ఓకే, అంటే ఫ్రమ్ ఓషో టు సద్గురు, ఫ్రమ్ పొలిటికల్ స్పెక్ట్రంలో ఎవరెవరికి ఏ ఒపీనియన్ ఉంది. లార్డ్ క్లెమెంట్ హెట్లే దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ సంబంధించిన లెగసీ, లేకపోతే అప్పుడున్న రాజగోపాలాచారి, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే లార్డ్ మౌంట్ బాటన్, లేకపోతే ఎడ్వినా మౌంటైన్, వీళ్ళందరి మధ్యన ఏం జరిగింది? చదవాలి, ఒపీనియన్స్ కాదు. చదివిన తర్వాత కూడా నువ్వు సత్యం చెప్పినా ఎవడు నమ్మడు. బికాస్ నో బడీ రీడ్స్. దిస్ సొసైటీ ఈజ్ మేడ్ ఆఫ్ నాన్ సెన్సికల్ ఒపీనియన్స్. వాడికి ప్రతి దాని మీద ఒపీనియన్ ఉందా? వాడి గురించి వాడికి ఏం తెలియదు, కానీ వాడికి అన్నీ తెలుసు. నేను అంటున్నా నాకేమి తెలియదు, జస్ట్ నా పని ఏంటో నేను తెలుసుకున్నా. ఒక మాట చెప్పి ఇది ఇక్కడతో ఆపేసి వేరే మహాత్మా గాంధీ బొమ్మేసి చూపించమంటే బొమ్మేసి చూపిస్తా.
మన ఎందుకంటే ఎవ్వరు మన దేశం కోసం పోరాడినా వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ ఎన్నో ఒత్తిళ్ళు వస్తాయి. ఇప్పుడు సఫాయి కర్మచారులు దేశం కోసం సేవ చేస్తున్నట్టే, ఉద్యోగులు దేశానికి సేవ చేస్తున్నట్టే, కొందరు అదృష్టవశాత్తు వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్గా ఉంటారు. వాళ్ళు బయటకు వస్తే వాడు ఒక మాట మాట్లాడితే ఒక ఉద్యమం వస్తుంది, ఒక్కోసారి గొడవలు అవుతాయి. వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా అప్పుడున్న పొలిటికల్ స్పెక్ట్రంలో ఎట్లా ఒక స్టాండ్ తీసుకోవాలి, ఎవరి వైపు మొగ్గాలి, అప్పుడున్న మైండ్ అది. మనం ఇంత దూరం నుంచి చూసి ఆ రోజు ఆయన చేసిన తప్పు ఇది ఎలా ఉందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఒక మ్యాచ్ చూసిన నేను, క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు టెండూల్కర్ 3rd పొజిషన్లో దిగి వచ్చిన తర్వాత 2-3 రన్లు కొట్టి అవుట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ బాక్స్లో కూర్చుని రవి శాస్త్రి తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా కామెంటరీ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏమంటారు కామెంటేటర్స్, టెండూల్కర్ ఫస్ట్లో దిగింటే ఇండియా గెలిచేది, 3వ దాంట్లో దిగిండి ఆల్రెడీ, హౌ డూ యూ నో? కానీ ఇది బాగుంటుంది, చర్చించడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ఈ సినిమా చూడండి, రన్ లోలా రన్, విన్నావా ఎప్పుడన్నా? రన్ లోలా రన్, లోలా అనేది అమ్మాయి పేరు. రన్ లోలా రన్ ప్రపంచంలో అత్యంత అరుదైన సినిమాలు ఇది ఒకటి. హాలీవుడ్. దీంట్లో చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఏమీ లేదు, ఒకటే సినిమాని 3 సార్లు తీశారు ఇంతే సినిమా. ఇప్పుడు నేను ఇంటి నుంచి వెళ్ళి ఆఫీస్లో ఉన్న మా డాడీని కలుసుకోవాలి హీరోయిన్, ఎందుకంటే డబ్బులు గిబ్బులు రావాలని కాంటెక్స్ట్. ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే ఒక ఆమె ఒక పిల్లవాడిని దొప్పుకొని పోతుంటుంది. ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గర చిచ్చి బుజ్జి అంటది అని అట్లా కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చి కలుస్తాడు. బాయ్ ఫ్రెండ్ వచ్చి అటుపక్క లాక్కోకుండా ఇంకో దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ గొడవ అవుతుంది, పోలీస్ కేసు అవుతుంది, వాట్ ఎవర్ అవుతుంది. తద్వారా వాళ్ళ డాడీ దగ్గరికి పోలేదు, అంతలో వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ డాడీని కలుసుకునే ప్రయత్నంలో పరిగెడుతుంది, రన్నింగ్ చేస్తుంది లోలా, మళ్ళీ కట్, మళ్ళీ ఎనిక్కిరా, మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చింది. ఇప్పుడు సేమ్ ఆమె దొబ్బుకుపోతుంది. ఇంతకుముందు పిల్లాడిని బుజ్జి అన్నది కదా, ఈసారి అనలేదు. అందుకని బాయ్ ఫ్రెండ్ కలవలే. ఈసారి బాయ్ ఫ్రెండ్ కలవకపోతే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళింది, కానీ అక్కడ వేరే గొడవ అయింది. ఇట్లా ఒక్క సెకండ్ మిస్ అయితే నీ లైఫ్ మారిపోతుంది. సేమ్ కాన్సెప్ట్లో ఈ తొక్కలో అనాలిసిస్ లేనిది ఆయన కరెక్ట్ ఈయన కరెక్ట్, ఫస్ట్ నువ్వు కరెక్టా, నిన్నెవరన్నా విమర్శిస్తే నీ ఏమన్నా నువ్వు తట్టుకుంటావా? అంత జనాలు పిచ్చోళ్ళు కాకపోతే. ఇదంతా ఏంటంటే పరచింతన, పరుల మీద బురద జల్లడం ఎప్పుడు ఆనందదాయకమైన విషయం. నన్ను ఇవ్వడం అనొద్దు. నేను అంటున్నా అసలు అది చేసే నా మిత్రులు చాలామంది ఉన్నారు. దే ఆర్ రన్నింగ్ వండర్ఫుల్ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళని అంటే చాలా మంది ఎమోషన్ ఇష్టపడే వాళ్ళు అట్లా న్యూట్రల్ గా అందరూ అవసరమే. ఇక్కడ మహర్షికి లిబరేషన్ ఉంది, బుద్ధుడికి లిబరేషన్ వచ్చింది, దానికి దేశంతో ఏం సంబంధం? లిబరేషన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద కంట్రీ. లిబరేషన్ మీన్స్ నీ మనసులో ఉన్న జీవితం పట్ల సందేహాలు నివృత్తి అయినాయి, ఆర్థిక సమస్యలు పోయినాయని కాదు, లేకపోతే నీకు ఏదో పెద్ద కిరీటం వస్తుందని కాదు. యు ఆర్ ఇన్ ద ఫ్లో, ఒక ఫ్లోయింగ్ స్టేట్లోకి వచ్చి నిలబడ్డావు. సో ఏ అంశము కూడా ఏ సందర్భంలో నీవు ఉన్నావు ఆ సందర్భంలో విదిన్ నో టైం నువ్వు బ్యూటిఫుల్గా జెల్ అయిపోయి నువ్వు పని చేయగలుగుతున్నావు. నీకు ఎవరి పట్ల ఏ వైమనస్యత లేదు, నిన్ను ఇబ్బంది పెట్టేంత డిజైర్ లేదు, ఏది ఉంటే అది అర్థం చేసుకుంటున్నావు, నీకు ఏది సాధ్యమో అది చేస్తున్నావు. ఇట్లాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి మనిషి ఎప్పుడూ రెడీగా ఉండాలి. పాలిటిక్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఏంది గేమ్ అన్నమాట. ఇది అసలు ఇప్పుడు పార్లమెంట్లో ఏం జరుగుతుంది వదిలేయడం కాదు నేను అంటున్నది, దాన్ని బ్రాడర్ వేలో చర్చించవచ్చు. వ్యక్తి పేరు తీసుకొచ్చావా అక్కడి నుంచి అంత పక్కకు జరుగుతుంది. ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి గురించి మొత్తం చెప్పిన తర్వాత ఎదురుగున్నాడు, ఎవరు అతను? మీ డాడీ. మా డాడీ నీకు తెలుసా నాకు తెలుసా అయిపోయా కథ. మొత్తం మనం కట్టిన భవంతంతా కూల్చేస్తారు. అందుకని అందరూ గొప్పవాళ్లే. నేను అనేది సరిగా అర్థం చేసుకోకుండా ఏది అర్థం కాదు. భగవద్గీతలో నేను అనేది పోవాలని చెప్పి శ్రీకృష్ణుడు పదే నాకు పత్రం సమర్పించిన, పువ్వు సమర్పించిన, లేకపోతే నన్నే నమ్ముకున్నవాడు అని భగవద్గీతలో అలా చెప్తాడు. ఆ నేను అనేది ఏంటిదో కరెక్ట్గా అర్థం చేసుకోకుండా చదివినా కూడా సరిగా అర్థం కాదు. అదేవిధంగా రమణ మహర్షి కూడా ఎవరు నేను, హూ ఐయామ్ అనే క్వశ్చన్ని రేజ్ చేస్తాడు. అందులో నేను, తర్వాత గీసే రాసే మాట్లాడే నేను, నువ్వు నేను, ఇందులో ఉన్న నేను,
తర్వాత శంకర భగవత్పాదుల వారు నిర్మాణ షట్కంలో చెప్పిన ఏదేది కాదు నేను, ఇందులోనూ ఉన్న నేను. ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నావు? చెప్పదలుచుకున్నది ఒక్కటే. నేను అంటున్నది, మనం ఏదో చెప్పాలని ప్రయత్నం ఆపేసి, ఇప్పుడు నువ్వు డిక్లేర్ చేసినావు నేను లైఫ్ని పండగ చేసుకుంటాను, ఓకే ఇంకో బాడమే చేయ సబ్లో ఓ చూడదోనా. ఇప్పుడు నీకు నాకు మధ్యన చర్చ కదా ఇది. ఓకే నువ్వు రమణ మహర్షి గురించి నువ్వు ఏదైనా చెప్తే అది నీ పర్సనల్, నేను ఏదైనా చెప్తే అది నా పర్సనల్. ఓకే మనిద్దరం చర్చించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు నీవు పండగ చేసుకుంటున్నావు, నీకే కాన్ఫ్లిక్ట్ లేదు, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే మనం ఊరికి చర్చించాలి కాబట్టి చర్చించకూడదు, లేదా ఏదైనా ఒక టాపిక్ అనుకుని లెట్ us డిస్కస్. సో సింప్లిఫై చేశాడు. జస్ట్ ఇదే సింప్లిఫై చేసి, ప్రపంచంలోని నేను, ప్రకృతి నేను, వ్యవహారపు నేను, ఇదొక కాన్సెప్ట్. తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పబడిన నేను, ఇంతవరకే. సో నేను అంటే సమస్తం నుంచి బయటపడి నేను స్పెషల్ అని క్లెయిమ్ చేసుకుంటున్నా, లేదా నావి ఇవి అని సొంతం చేసుకుంటున్న వాడికి కలిగే ఒక భావన. అట్లా కాకుండా ఈ సమస్తంలో నేను ఒక భాగం అన్నప్పుడు కలిగే ఒక భావన నేను. సో ఇప్పుడు రమణ మహర్షి నేను అంటే అంతా అని అర్థంలో, ఒక కామన్ మ్యాన్ నేను అంటే నేను నీవు అన్న అర్థంలో, అంతే. ఇది ఫిలాసాఫికల్గా చర్చించేది కాదు. ఎంత చెప్పినా యూ హ్యావ్ టు సీ. నువ్వు ఎంత కాదనుకున్నా ఎంతైనా చెప్పచ్చు, కానీ అర్థం చేసుకోవాలనుకుంటే మనం అందుకని ఎక్కువ అనుభవించాల్సిందే. చెప్తే మిస్లీడ్ అయిపోతుంది. నేను ఇట్స్ బెటర్ టు బీ. ఏదేమైనా ఈగో అనేది ఎందుకు ఉండొద్దు అంటే దానికి ఏమైనా విఘాతం కలిగితే బాధేస్తుంది కాబట్టి వద్దన్నారు. ఈగో ఉండడం వల్ల తప్పేం లేదు. ఇప్పుడు ముడ్డికి గడ్డైనట్టు అది కూర్చున్నప్పుడల్లా అది నీకు మొత్తానికి నొప్పిని తీసుకొస్తుంది. అట్లా ఈగో అన్నది నా గురించి నేను ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయాలు, నా అనుకుని సృష్టించుకున్న కొన్ని వస్తువులు, నా అనుకున్న కొందరు మనుషులు, ఇప్పుడు ఇది వాళ్ళతో కలిపి నీ ఎగ్జిస్టెన్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? నువ్వు దేంతో అసోసియేషన్ కలిగి ఉన్నావో దానికి ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ నీ మీదకి వస్తుంది. తద్వారా నీ పని ఆగిపోతుంది, నీ ఆనందం పోతుంది, నీ చిరునవ్వు పోతుంది. మరి ఈగో లేకపోతే అప్పుడు నువ్వు ఏదైనా జరిగితే దాన్ని సవరించడానికి ఒక స్పందిస్తావు తప్ప నీకు విఘాతం కలగదు. మనకి ఆహత్ అండ్ అనాహత్ అనే కాన్సెప్ట్ ఉంది, ఎప్పుడన్నా విన్నావా? ఇప్పుడు మనకి హృదయ చక్రాన్ని అనాహత చక్రం అందరు, అదే ఇంగ్లీష్లో ఆహట్ అంటే అంటే ధక్క, అంటే ఆహత్ అంటే దెబ్బ లేదా ఆగడం, అనాహత్ అంటే అసలు బ్రేక్ లేకుండా పోవడం అనమాట. అందుకే హృదయాన్ని అనాహత చక్రం అందరు, అంటే దెబ్బ కొడుతుంది కానీ ఆగట్లే. సో ఇప్పుడు ఈగో ఉంటే ఏమవుతుంది, ఇట్లా అయిన తర్వాత అయిపోతుంది. ఇంటరప్ట్ అయితే ఒక్క మాట సినిమాలు ఉంటుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో వా అన్నాడు, నెక్స్ట్ మాట కూడా అన్నాడు. అంతవరకు ఉత్సాహంగా ఉన్నవాడు అయిపోయింది అంతే. ఇంతమంది ముందు నన్ను బా అన్నవా నువ్వు, అయిపోయా. అదే నీ విషయం అర్థమైతే అట్లాంటిది ఏముండదు. సో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్లో అని తెలుస్తుంది అట్లా. సో గీతలో కృష్ణుడు చెప్పిన నేను అంటే కూడా సమస్త విశ్వాన్ని అంతటినీ కలిపి చెప్పే నేను అని అర్థం. పర్టికులర్గా ఈ ఒక్క నేను అని అర్థం చేసుకోకండి అనేది అని నాకు అర్థమైంది. అంతే, గుడ్. ఇంకేం కావాలి? మనం ఇది అర్థం చేయించే పనిలో పడకు. ఓకే, అర్థం చేయిస్తున్నావంటేనే మళ్ళీ నువ్వు చెప్పిన దానికి అగెనిస్ట్ అది. మళ్ళీ మాయలో పడుతున్నాం మనం అని. జస్ట్ అందుకే నేను కొన్ని వేల సార్లు ఈ మాట చెప్పింటా, పిట్ట కూసినట్టు కూస్తున్నా, అక్కడితో నా దయచేసి అర్థం చేసుకోండి. నో, అసలు అది ఆ చక్కర్లో పడనే వద్దు. అసలు అర్థం చేసుకునే విషయమే అది. థర్డ్ జస్ట్ పర్సన్ చెప్పబ్బా ఎఫెక్టివ్గా, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అసలు మనం చెప్తే ఒకటి ఎందుకు వినాలి? వాడు ఇష్టం తింటాడు, లేకపోతే లేదు. అర్థమైనప్పుడే అర్థమవుతుంది. ఇది ఎట్లుందంటే నువ్వు ఫుడ్ వండి పెట్టు, దానం ఏమైనా చెయ్యి, నాకు ఆకలి అయినప్పుడే తినేది. అర్థం చేయించాలనే ప్రయత్నం చేసుడు కూడా. అందుకని నువ్వు జనాల కాంటెక్స్ట్ని వదిలేసి మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి. యూ స్పీక్ టు మీ, ఐ స్పీక్ టు యూ. అంటే నేను ఎవరిని పర్టికులర్గా అనుకోవట్లే, ముందు నాకు నేను అంటున్నది చూసే వాళ్ళు అనేది మా థాట్ వచ్చింది అనుకో, మన ఫ్లో పోతుంది. నువ్వు నిద్ర లేచిన తర్వాత ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఉండాలి కాన్వర్జేషన్. అంటే మన సహజత్వంలో జరగాలి. అది సహజంగా ఉండని అసహజంగా మాట్లాడుకోవద్దు. మనం ప్రతిసారి మనమే సబ్జెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి నాకు ఆరోగ్యం కుదరపడ్డది, ఇంకా ప్రిస్క్రిప్షన్తో సహా అన్ని బయట నూకాల్సిందే.
ఇది నేను ఎన్నోసార్లు ట్యాబ్లెట్ వేసుకుని ఇది ఫ్రేమ్ కట్టించి పెట్టరా ఈ ట్యాబ్లెట్. రండి పిన్ని గారు, నాకు మోషన్ అయినప్పుడు వేసుకున్న ట్యాబ్లెట్ చూపిస్తాను మీకు. ఏమైనా చూపిస్తారా? బంగారం కంటే చూపించాల్సిన దాన్నే, అత్యంత ముఖ్యమైన దాన్ని ఆపింది అది. అందుకని ఎవరెవరైతే ఎదుటి వ్యక్తికి అర్థం చేయించాలని ట్రై చేస్తాడో వాడి జీవితం సంకనాగిపోతుంది. మళ్ళా ఎందుకంటే నీ ఎగ్జిస్టెన్స్ దాంతో ముడిపడింది. ఇప్పుడు నీ ఎగ్జిస్టెన్స్కి దేన్ని లింక్ పెట్టకు. ఇది అంటే ఎంత అర్థమైందన్నా తెలిసిపోతుంది మాటల్లో, చేష్టల్లో. నీ మైండ్ ఇక్కడే ఉండొచ్చు, దాని పాము దాని నాలుకలు నాకుతూ ఉంటాయి కొన్ని అట్లా. అంటే అట్లీస్ట్ ఐ సీ దట్. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పిన మాట, అసలు ఉన్నది తెలుసుకోవడానికి ఏ సాధన అవసరం లేదు, నీ జీవితమే సాధనలాగా మారిపోతుంది అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా చెప్పలే. అంటే మనం చేసే పనే మన సాధన లాగా. అసలు అట్లా చెప్పనే లేదు. అసలు సాధన అవసరం లేదు ఆధ్యాత్మికపరమైన విషయాలు అర్థం చేసుకోవడానికి. వైలిన్ అంటే సాధన చేయాలి, సైకిల్ సాధన చేయాలి. అంటే ఇది క్లియర్ డివిజన్. యోగ సాధన, ధ్యాన సాధన తప్పు. ఇంతనే చెప్పింది. ఇది అప్ టు ద అదర్ పర్సన్. నాకు ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నీకు అర్థమైంది బిడ్డ? మామూలుగా సరదాగా యోగ సాధన కరెక్ట్, బైసైకిల్ సాధన కరెక్ట్, కొండ ఎక్కడం సాధన కరెక్ట్, ఈత సాధన కరెక్ట్, ధ్యాన సాధన తప్పు. ఇప్పుడు ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళందరూ నన్ను తప్పన్నా సరే ధ్యాన సాధన అన్న పదమే తప్పు. అల్లిన మాట చెప్తారు ఒక మాట, బ్యూటిఫుల్ చెప్తారు అసలు. సో యూ మే బీ డూయింగ్ సంథింగ్, యూ మే బీ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ అండ్ థింకింగ్ దట్ ఈస్ మెడిటేషన్, బట్ దట్ ఈస్ నాట్ సార్ అంటాడు. మెడిటేషన్ is something you are just looking at something with great attention. You have no interest to analyze or understand anything. You are just looking at something. అంటాడు. దట్ ఈజ్ మెడిటేషన్. జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఈజ్ డన్, అయిపోయింది. దాని తర్వాత ఏంది అని ఎవడు అడుగుతాడంటే చేయనోడు అడుగుతాడు. ఎవడైతే చేస్తున్నాడో దాని తర్వాత అని ప్రశ్న రాదు. ఇది మ్యాజిక్, మనకు ఉత్తగానే తెలిసిపోతుంది అట్లా. అందుకని ధ్యాన సాధన, ఇప్పుడు ఆనందానికి సాధనే ఉంది. హాయిగా కూర్చోవడం సాధన చేస్తున్నా. ఒక్కడిని చెప్పు, నాకు ఇట్లా చెప్పేటోండి. నేను ఆకలి కోసం సాధన చేస్తున్నా, లేదు. ప్రశాంతతకు సాధన ఎట్లుంటుంది? లేదు. అది ఎంత సాధన చేస్తే అంత వీక్తుంది అది. అందుకని సాధన అంటేనే సమయం అని, సమయంతో లింక్ పెట్టుకున్నామంటే అది ఇప్పుడు లేదని తర్వాత ఉంటుందని. సర్టిఫికెట్ అంటే ఇప్పుడు లేదు 4 నెలలకు వస్తుంది. ఇప్పుడు ఆనందానికి సమయానికి లింక్ పెడితే ఇప్పుడు లేవని వచ్చేసింది అర్థం. ఓకే. అందుకని తర్వాతనే అంటే ఇప్పుడు లేవని, మళ్ళీ తర్వాతకి పోతే మళ్ళీ తర్వాత. ఆధ్యాత్మిక విషయాలన్నీ తక్షణమే తెలియబడాలి, లేదా తెలియదని ఒప్పుకోవాలి. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. తప్ప నేను మెల్లగా చూస్తున్నాను, నేను సగం సత్యము తెలుసుకున్నాను, నేను ఇప్పుడు 25% ఆనందంగా ఉన్నాను, ఇవన్నీ అబద్ధాలు. అట్లా ఉండే వాళ్ళందరూ స్వాతంత్ర శుభాకాంక్ష, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. చాలా మళ్ళీ మాట్లాడుకుందాంలే. ఓకే. సో అది ఈరోజు కాన్వర్జేషన్ అట్లా. ఓకే బేటా, కూరగాయలు పోదాం.